పిఠాపురంలో ఈయన పర్యటనకి అసలు నిన్న పవన్ కళ్యాణ్ గారి పర్యటన దేనికి అంటే పిఠాపురంలో గోశాలలు మినీ గోశాలలు ప్రారంభోత్సవం. అంటే ఒక పవిత్రమైన గోమాతని పూజించాలి, ఆమె బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని ఒక కాన్సెప్ట్తో రూపొందించినటువంటి గోశాలల ఓపెనింగ్. దీనికి వెళ్ళి ఆయన పిఠాపురంలో కానీ ఇద్దరు చనిపోయిన బైక్ యాక్సిడెంట్ జరిగినటువంటి ప్రదేశాన్ని పరిశీలించి, అంటే రాజకీయ నాయకుడు అనేవాడు ఎక్కడ ఏమైనా మాట్లాడతాడు కాబట్టి ఆయన మాట్లాడి ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు హనీమూన్ పీరియడ్ ముగిసిపోయింది. అది అధికారులకు చెప్తున్నా, మీకు నాకు కూడా ఇక కుదరదు. హనీమూన్ పీరియడ్ ముగిసిపోయింది, ఎన్నాళ్ళని భరిస్తూ ఉంటాం, పోలీసులు క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడంలో విఫలమవుతున్నారు అంటూ కూటమిలో నేను 15 ఏళ్ళు కొనసాగాలనుకుంటున్నాను. ఇట్లా అయితే అంటే ఈ మాటలన్నిటి వెనక పదే పదే ఆయన వరుసగా ఇప్పుడు అత్యాచారం సంఘటనలు జరిగిన దగ్గర నుంచి ఇప్పటిదాకా చూస్తే లా అండ్ ఆర్డర్ అని పదే పదే ఒక పదం చెప్తున్నాడు. నేను అనుకుంటున్నాను ఏంటంటే హోమ్ మినిస్ట్రీ అనేది ఆయన తీసుకోవాలనుకుంటున్నారేమో అని. లా అండ్ ఆర్డర్ యాక్చువల్గా హోమ్ మినిస్టర్ దగ్గర ఉండదు అనేది మరి ఆయనకి ఎవరు చెప్పాలి? రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ఆయనే మొదటిసారి ఓపెన్ చేశాడు, నిజాన్నే ఓపెన్ చేశాడు, లా అండ్ ఆర్డర్ హోమ్ మినిస్టర్ దగ్గర ఉండదు అని. లా అండ్ ఆర్డరు అనేది ఒక వ్యక్తి వచ్చినప్పుడు గుంపుని మెయింటైన్ చేయలేకపోవటం అనే దాని కింద చూడాలా వద్దా అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి. ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు వేలాది మందిగా గుమ్ము కొడతారు. పోలీసులు నియంత్రించడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే పరదాలు కడుతున్నారు, చెట్లు కొట్టేస్తున్నారు అని విమర్శించారు. మరి ఆ రోజున తోపులాట కానీ తొక్కిసలాట కానీ సిద్ధం సభల్లో కానీ చూశారు కదా, అది ఎలా చేయగలిగారు? ఒక బారికేడ్లు పెట్టి. అట్లానే ఒక సెలబ్రిటీ దానికి ముందే బారికేడ్లు పెడితే అది ఎలా ఉంటుంది అంటే అటుబా రాకపోకలు చేసేవాళ్ళు కానీ ఇంకోటి కానీ ఇబ్బందులు తలెత్తాయి. అందుకనే పోలీసులు రోప్వే పార్టీలు ఎక్కడ అవసరమో రోప్ పార్టీలు ఎక్కడ అవసరం లేదు అనేది చూస్తారు. రోప్ పార్టీలు ఒక డిప్యూటీ సీఎం వస్తున్నాడంటే మీ దగ్గరికి ఎవరూ రాకూడదు అని మీరు కోరుకున్నట్లయితే ముందే పోలీస్ యంత్రాంగాన్ని కానీ చెప్తే ఒక్క వ్యక్తిని కూడా మీ దగ్గర రానియకుండా బలంగా ఆపేస్తారు. అప్పుడు మీరేమంటారు? దయచేసి వారిని అలా కొట్టకండి, హింసించకండి అని చెప్తారు మీరు. అలానే తొక్కిపట్టి నార తీస్తా ఆడపిల్లల జోలికి వస్తే అన్నారు. మీ పార్టీ నుంచే ఒక వ్యక్తి డ్యాన్సులు కూడా చేస్తాడు, అమ్మాయిని లోబరుచుకున్నాడో ఆమె లొంగిపోయిందో, అమ్మాయిని అనేకసార్లు అత్యాచారం చేశాడు, కేసు కూడా పెట్టారు, పోక్సో యాక్ట్ కూడా పెట్టారు. మరి అతనేమో ఇంకా తెలివిగా వ్యవహరిస్తూ బయటకు వచ్చిన దగ్గర నుంచి రోడ్డు యాక్సిడెంట్ అయిన వాళ్ళకి చక్కగా వెళ్ళండి అని చెప్పడం, ఇలాంటి మంచి పనులు చేస్తున్నట్టు ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నాడు. నువ్వు మంచి పనులు చేస్తే చెయ్యి, దాన్ని ఎక్స్పోజర్ ఎందుకు? ఆయాచితంగా అది అంటే అనాలోచితంగానో ఆయాచితంగానో అనుకోకుండానో మీడియా కంటబడి దాన్ని పబ్లిష్ చేస్తే ఓకే. మనమే కెమెరాల ముందే పెట్టేసుకుని ఇన్ని పంచుతున్నాం అన్ని చేస్తున్నాం అంటే అది కార్యక్రమం, ప్రదర్శన కార్యక్రమం. అలాంటి వాళ్ళు మీ పార్టీలో లేరా? తొక్కిపట్టి నార తీయడం అనేది ముందు మన పార్టీల నుంచే బిగిన్ చేయాలి. ఎవరినైనా సరే తొక్కిపట్టి నార తీయండి, సంబంధమేం లేదు, దానికి అభ్యంతరమేం లేదు, సంబంధం లేదు. కానీ ఒక సందర్భ శుద్ధి లేని వ్యాఖ్యలు, పోలీసులకి మీ కూటమి పార్టీలకి పొత్తు కొనసాగటం మీద ఏంటి సంబంధం? పోలీసులకి దానికి ఏంటి సంబంధం? నేను అంచనా వేసింది మాత్రం ఇది. ఈయన హోమ్ మినిస్ట్రీ ఏమన్నా కోరుకుంటున్నారేమో. పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ మీకు హోమ్ మినిస్ట్రీ ఇచ్చినా కూడా సంఘటనలు జరగకుండా అయితే ఉండదు. ఏ పార్టీలో అయినా ఏ ప్రభుత్వం అధికారంలో ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మినిమైజ్ చేయగలగటం అనేదే పోలీసింగ్. ఎందుకంటే నేరాలు ఘోరాలు లేని సమాజం ఊహకి బాగుంటుంది కానీ నిజంగా జరుగుతుంది. మనిషి ప్రవర్తన, అవసరాన్ని బట్టి మార్చుకునే నైజము, ఇవన్నీ కదా డిసైడ్ చేసేది. అలాంటిది మనమే సైలెన్సర్లు తీసేసి వెళ్ళి ఈ ఎనర్జీ అంతా అవుట్ బర్స్ట్ కాకపోతే ఎలా ఉంటుంది అని మనమే ఓపెన్ టాప్ జీపుల మీద కూర్చొని చేతులు ఎత్తుతూ తిరగటము, ట్విట్టర్లో మన వాళ్ళు రెచ్చిపోతుంటే చూసి చూడనట్టు వదిలేయటము, వీటన్నిటినీ తగ్గించుకోవాలి. ముందు సెలబ్రిటీలు తగ్గించుకోవాలి, సినిమాల్లో తగ్గించుకోవాలి. ఒకడు అంటున్నాడు, మన
మీరు మహేష్ బాబు సినిమాలకు మాత్రం బాగా చెప్తారంటే బాగున్న సినిమాలనే చెప్పాం. ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ అది బాగాలేదని చెప్తాం. సర్కారు వారి పాటలో సుత్తే డైలాగులు ఉన్నాయని చెప్తాం. అంటే ప్రతిసారి చెప్పలేం, కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాం. పుష్పాని ఎత్తేసారంటే పుష్పాని ఎత్తేలా, పుష్ప క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్, ఒక వెధవ క్యారెక్టర్ని హీరోని చేయటం బాగాలేదని మొదటి నుంచి చెప్తున్నాం. ఇప్పుడు కాదు, పుష్ప 1 నుంచి చెప్తున్నాం. అయితే పుష్ప క్యారెక్టర్లో అతను ఎలా చేశాడనేది చెప్పాం. బాగా చేశాడు లేదా, దాన్ని నువ్వు తెగడలేదు, దీన్ని నువ్వు తెగడలేదు అంటే నాకేంటి పని ప్రతిదీ తెగడాలి లేదు పొగడాలి అని. మనకి ఆ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు ఏది అవసరం అదే మాట్లాడు. పుష్ప రిలీజ్ అయిన తర్వాత ఇష్యూ మీద అల్లు అర్జున్ ఏం చేశాడు, దానికి మనము సపోర్ట్గా ఉన్నామా లేదా అనేది మాట్లాడతాం. అంతేగాని అతను చేసింది కరెక్టా కాదా, ఆ సినిమా మొత్తాన్నే అంటే సంఘటనను బట్టి మన స్పందన ఉంటుంది తప్పితే అతను ఏం చేసినా మద్దతు ఇవ్వటం, ఇతను ఏం చేసినా తెగటం ఇవన్నీ కుదరవు. ఇప్పుడు లోకేష్ ఉన్నాడు, సైలెంట్గా పనిచేసుకుంటూ పోతున్నాడు ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో. పెట్టుబడులు వస్తున్నాయో లేవో తెలియదు, అయితే వస్తున్నాయని ఓదరగొట్టడం అయితే జరుగుతుంది. అతని మీద ఏమైనా విమర్శలు వస్తున్నాయా? ఇప్పుడు రావట్లేదు కదా. ఎక్కువ మాట్లాడితే మన అజ్ఞానమే బయటపడుతుంది, అందులో సందేహమే లేదు. దానికి ఉదాహరణ ఆ పెద్ద దేవస్థానం చైర్మన్. అతనికి ఏంటంటే హోదా వచ్చింది కానీ బయటికి ఏమి మాట్లాడాలనే జ్ఞానం లేదు. ఆ జ్ఞానం మాత్రమే లేదు, అంతేగాని మిగతాది ఏది లేదని చెప్పట్లేదు. ఎందుకు అంటే ఒక పోస్టులో కుదురుకోవడానికి కొంత టైం పడుతుంది. ఏది భక్తులకి మనం చెప్పాలి, ఏది పొలిటికల్గా చెప్పాలి అనేది అందరికీ తెలుస్తుంది అనట్లేదు, నాకు తెలుస్తుంది అనట్లేదు, వాళ్ళకి తెలుస్తుంది అనట్లేదు. వాళ్ళు పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఆ పొజిషన్లో వాళ్ళు ఇలా చేయొచ్చా చేయకూడదా అని మాత్రమే ఎవరైనా మాట్లాడగలరు. అంతేగాని నీకు ఇస్తే తెలుస్తుంది, నువ్వు తీస్తే తెలుస్తుంది, నువ్వు తింటే తెలుస్తుంది, ఇవన్నీ ఎందుకు? నీ ముందు ఉంది కదా ఒక ఇష్యూ, దాని గురించి నువ్వు వీలైతే స్పందించు, లేకపోతే లేదు అంతే. అలా పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి హోమ్ మినిస్ట్రీ మీద కన్నేశారనేది నా డౌట్. బై.